హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. ఓరే మామా, నీ లాయర్ బ్రెయిన్ తో ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా నా దగ్గర వర్కౌట్ అవ్వదు. చెవిలో పువ్వులు పెట్టుకొని వినడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఇటువంటి స్క్రిప్ట్లు వందల కొద్ది స్క్రీన్ ప్లే చేసిన వాడిని, నా దగ్గర నకరాలు పెట్టకు అని రాజ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటే, ప్రేమ మీద నమ్మకం లేని మహానుభావుడు ప్రేమించడం లేదని ఫ్రెండ్ కి క్లాస్ పీకుతున్నాడని కన్క్లూజన్ కి వచ్చిన సహస్ర నిర్ఘాంతపోయింది. బాబులోని వేరియేషన్స్ కి బిగుసుకుపోయిన హంస పాప చెంప తట్టి, వినిపిస్తానని వెంటపడి సైట్ కొడుతున్నావేంటే అని కసిరేసరికి, ఇడియట్, ఏం మాట్లాడుతున్నారా అని అభి పళ్ళు బిగించి అటు నుంచి అడుగుతూ ఉండగానే, సెన్స్లెస్ గా బిహేవ్ చేయకు, కాల్లో ఉన్నావు అని గుర్తు చేస్తూ కోపంతో ఫుడ్ నోట్లోకి తోసింది సహస్ర. ఫుడ్ బుగ్గకి తోసి, నా హంసతో మామ కడుపు నిండా పెడుతుంది, కళ్ళ నిండా తినేస్తుంది, నాకే ఛాన్స్ ఇవ్వడం లేదు అని ఉక్రోషం చూపెడుతూ ఉంటే చివరి పీస్ నోట్లో కుక్కి కోపంగా వెళ్ళిపోయింది సహస్ర. ఇడియట్, రాస్కల్, తనని పక్కన పెట్టుకొని ఏంట్రా మాటలు అని కోప్పడుతూనే, తను తినిపిస్తుందా అని అనుమానంగా అడిగాడు అభి. అదేగా నా బాధ, భయపెట్టేస్తుంది అని వాపోతూ బయటకు నడిచాడు రాజ్. లక్కీ ఫెలోవి, అమ్మలా ప్రేమించే పార్ట్నర్ దొరికినా అగ్రిమెంట్ అంటూ తనని టార్చర్ చేస్తున్నావు అని సీరియస్ అయ్యాడు అభి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాళ్ళట్టు పోయి పోయి నువ్వే చెప్పాలి నాకు అని దెబ్బలాటకి దిగాడు రాజ్. బుద్ధి లేకుండా మాట్లాడకు, నాది వేరు నీది వేరు, నిజం చెప్పి తనతో హ్యాపీగా ఉండొచ్చు కదా అని అడిగితే, ప్రెజెంట్ దొరికే హ్యాపీనెస్ ని నిజం చెప్పి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మామ. అయినా నా నిజాల సంగతి పక్కన పెట్టు, నీకేంటి వేరు, ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉందా, లేదంటే ఉండాల్సింది లేకుండా పోయిందా? ఇన్ కేస్ వేరుగా ఉన్నా సమరాన్ని మించిన గొప్ప గొప్ప డాక్టర్స్ ఉన్నారు మామ, డోంట్ వరీ, ఐ విల్ బి విత్ యూ అని కార్నర్ చేస్తున్న రాజ్ తల తిక్కకి కొట్టుకొని, ఒరే చెత్త విధవా, నువ్వు ఇంతకు మించి నీ చెత్త బ్రెయిన్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయవా అని తిడుతూ ఉంటే, డౌట్ మామా, మా అత్తను తరిమేసిన రీజన్ తెలుసుకోవాలిగా అని వెటకారంతో కౌంటర్ బాబు సైడ్ నుంచి. నీ డౌట్లు చెత్తబుట్టలో పడాయి, నాకు సమరంతో సెట్ చేయించుకునే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఆ తిక్కల మేడం నా మనసులో లేదు అంతే అని పటపటలాడిస్తున్న పళ్ళతో క్లారిటీ ఇచ్చాడు అభి. సమరంతో సెట్ చేయించుకునే ప్రాబ్లమ్స్ లేకపోతే ఇక మిగిలిన ప్రాబ్లం నేనే అని స్ట్రెస్ చేసి చెప్తున్న రాజ్కి ఆన్సర్ ఇవ్వలేకపోయాడు అభి. మనసులో ఉంచుకోమని నేను కూడా చెప్పటం లేదు మామా, జస్ట్ నీ సైడ్ ఉంచుకో చాలు. ఆడపిల్లలు తమంత తాముగా రావడం గ్రేట్, మనకి నచ్చి వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ మనతో ఉంటారని గ్యారంటీ లేదు. వాళ్ళు వచ్చినప్పుడే, మనకు అందినప్పుడే లైఫ్లోని ప్రతి స్వీట్ మూమెంట్ ని బాడీకి బ్రెయిన్ కి ఫీడ్ చేసుకోవాలి మామా. కమిట్మెంట్ స్ట్రాంగ్ గా ఉండి కనెక్ట్ అయ్యావే అనుకో, తర్వాత నెక్స్ట్ స్టెప్ గురించి తీరిగ్గా ఆలోచించుకో. బట్ నేను వెళ్లేలోపు నీ పక్కన దాని పక్కన ఒక పార్ట్నర్ ఉండాలి అన్నాను కదా అని స్టాట్యూల సైడ్ న సెట్ చేసుకోవడం కాదు మామా. అట్లీస్ట్ సింగిల్ టైం మింగిల్ అయిన ఎక్స్పీరియన్స్ తో ఉండాలి. ఆడపిల్ల కాబట్టి ప్రీతికి కొన్ని డిస్కౌంట్స్ ఇస్తా, బట్ నీకు మాత్రం 0 డిస్కౌంట్స్. ప్లాన్ చేసుకొని ఫాస్ట్ గా సెట్ చేసుకో అని అభి ఆన్సర్ తో పని లేనట్టు కాల్ కట్ చేసి లోపలికి వచ్చాడు రాజ్. ప్యాకింగ్ లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్ని నీట్ గా ర్యాక్ లో సెట్ చేస్తోంది సహస్ర. తిన్నావా అంటూనే వచ్చిన రాజ్ హ్యాండ్స్ పైకెత్తి ర్యాక్ లో ఫుడ్ కంటైనర్ పెడుతున్నా సహస్ర చేతుల కింద నుంచి లాక్ చేసేసరికి తత్తరపడుతూ కంటైనర్ వదిలేసింది. తన హ్యాండ్స్ అండ్ లిప్స్ సన్నగా అదురుతూ ఉంటే కళ్ళు బిగించిన హంస పాప ఊపిరి క్షణంలో బరువుగా మారిపోయింది. వెంటపడి తినిపించడం కాదే, అట్లీస్ట్ నా ఫీలింగ్స్ తట్టుకునే ఎనర్జీని బాడీకి ఫీడ్ చేయడం నేర్చుకో అని వార్నింగ్ టోన్లో అన్నాడే కానీ వదలలేదు. సుకుమార పరువాలను సున్నితంగా చుట్టేసిన రాజ్ ఆ చేతి సంఖ్యలను బిగిస్తూ ఉంటే బరువుగా మారిన ఎద సవ్వడితో కొంచెం చుప్పుతూ షోల్డర్ మీద తల బరువు నిలిపిన రాజ్ పట్టుకి అడ్జస్ట్ చేసుకుంటోంది బాడీని. సడన్ గా ఇలా చేస్తే భయం వేస్తుంది రాజ్ అని చిన్న గుర్తుతో ఫిర్యాదు చేస్తున్న హంస పాపతో, నీకన్నా ఎక్కువ కాదులే అంటూ అలాగే ఎత్తుకుని తీసుకువెళ్లి బెడ్ మీద దించి టీషర్ట్ తీస్తూ ఉంటే
క్షణం అదిరిపాటుకు గురైన సహస్ర తన గుండె వేగాన్ని కంట్రోల్ చేస్తూ నా ఇష్టం లేకుండా ఏది చేయడు అని కాన్ఫిడెంట్ గా చూస్తోంది. డ్రెస్ రిమూవ్ చేసి బెడ్ ఎక్కిన రాజ్ సహస్రను వెనక్కి తోసి బ్లాంకెట్ తో సహా మీదకు చేరి సహస్ర ఎద మధ్యలో ముఖ హత్తుకున్నాడు. రాజ్ బాడీ వెయిట్ మోస్తూ బెడ్ కి అతుక్కుపోయిన హంస పాప నిమిషంలో జరిగిన దానికి షాక్ అయింది. ఏ ఏం చేస్తున్నావు రాజ్ అని కంగారుగా అడగబోయింది. కాస్త హెవీగా ఉన్న రాజ్ బ్రీత్ ఇంకా వేగంగా ఉన్న అతని హార్ట్ బీట్ కి ఏమైంది రాజ్ అని తన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ అడిగింది. మోసం చేశావు, ఇప్పుడు ముద్దుగా మాట్లాడి నన్ను డిస్టర్బ్ చేయకుండా మూసుకొని పడుకో అని కసరి దిండులు చుట్టేసినట్టు కింద నుండి హంసపాపని టైట్ గా చుట్టేశాడు. డిస్టర్బ్డ్ గా ఉన్న అయ్యగారి ఫ్రస్ట్రేషన్ తన వల్లే అని ఆలోచనకు వచ్చిన సహస్ర చిన్న పిల్లల్లా అలిగి తిప్పుతున్న బలుపు బాబు బరువు మోస్తూ తన ఇరిటేషన్ కి నవ్వుకుంటూ ఉంటే ఆ వైబ్రేషన్ తో సహస్ర బాడీలో తెలుస్తున్న చేంజెస్ కి ఎందుకే కామ్ గా ఉన్నవాడిని కెలుకుతావు అంటూ టాప్ కిందకు లాగి గులాబీ రంగులో మెరుస్తున్న పై ఎద మీద పళ్ళు దించాడు. బాబు ఉద్వేగానికి బహుమతిగా వచ్చిన సున్నితమైన నొప్పికి బ్లాంకెట్ ను గుప్పిట బంధించిన సహస్ర రెండో చెయ్యి రాజ్ కుదుళ్లను బిగించింది. తల ఎత్తి నొప్పితో ముడుచుకుపోయిన తన మొహంలోని ఫీలింగ్స్ క్షణకాలం అబ్జర్వ్ చేసిన రాజ్ బ్రెయిన్ లో హీట్ ఆ క్షణమే చల్లబడింది. లాంగ్ బ్రీత్ తీసుకుంటున్న అతని హార్ట్ ఫీలింగ్ మాత్రం ఇంకాసేపు హంస పాపను వదలొద్దు అంటుంది. కాసేపు నన్ను కెలక్కు అంటూ బ్లాంకెట్ తో ఫుల్ గా ముసుగు వేసుకున్న మరో నిమిషానికి సహస్ర టాప్ తన మొహం మీదకొచ్చి పడింది. టాప్ ఫేస్ మీద నుంచి తీసి పక్కకు విసిరేస్తూ మెంటల్ ఇడియట్ ఏంట్రా ఇది అని ఫుల్ గా దుప్పటి ముసుగు వేసుకున్న రాజ్ తల మీద ముట్టిన హంస పాప మూతి ముడుచుకుంది కలహ విరహంతో. ఏదో ఒకటి నీ బాడీని కవర్ చేయాలి అంతేగా, అందుకే నేను కవర్ చేస్తున్నాను కదా, దానికన్నా వెచ్చగా కంఫర్ట్ గా ఉంటాను, నన్ను కెలక్కుండా కామ్గా పడుకో. ఎంతకు మించి ప్రొసీడ్ అవ్వకుండా నా ఫీలింగ్స్ కి జోల పాడుకుంటా అని ఆర్డర్ వేసిన రాజ్ హంసపాప ఎద ఎత్తులను ఆక్రమించుకుని కళ్ళు మూసుకుంటే అతని బరువు మోస్తూ ఆ స్పర్శకి ఉక్కిరి బిక్కిరవుతూనే వెచ్చగా తన ఎదను అభిషేకిస్తున్న రాజ్ ఊపిరి ఉద్వేగాన్ని గమనిస్తున్న సహస్రకు ప్రెసెంట్ రాజ్ సిచ్యువేషన్ క్లియర్ గా అర్థమైంది. అయ్యగారి అసహనం ఫ్రస్ట్రేషన్ తన వల్ల కాదు ఇంకా దేని గురించో అని తెలుస్తున్నా కూడా వాటికి ఆలంబనగా తను మారింది అనే ఇష్టంతో రాజ్ మెడ మీద ముని వెళుతూ ప్రెస్ చేస్తూ అతని టెన్షన్ తగ్గించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. రాజ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఫోన్లో క్యూటీ బేబీ ఫోటోస్ స్క్రోల్ చేస్తూ ఉన్న అభి, నువ్వు చెప్పినట్టు వచ్చిపోయే టైప్ కాదురా క్యూటీ, పర్మనెంట్ గా నా జీవితంలో పాతుకుపోయే రకం, తనని దూరం పెట్టడానికి కారణం నువ్వే అయినా ఇది నా రెస్పాన్సిబిలిటీ. నువ్వు చెప్పావని ఇప్పుడు తనని తీసుకొచ్చి నాతో ఉంచుకున్న మా ప్రేమకు నేను న్యాయం చేయలేను. ఈ టైంలో తను అక్కడ ఉండడమే కరెక్ట్. దానికి నీతో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. తనే నా లైఫ్ అని రాసుంటే నన్ను దాటి ఎక్కడికి పోదు. ముందు ఈ కేసు నుంచి నిన్ను బయటపడేయాలి. అన్ని దారులు మూసుకుపోయి నీ డెత్ డేట్ ఫిక్స్ అయినా కూడా ఏదో ఒక దారి దొరకకపోదా అని వెయిట్ చేస్తున్నా. ఒక్కరి లైఫ్ సరిగా లేదు, ఇది చాలదన్నట్టు ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్, ఇంకా సహస్ర ఫ్యూచర్, అన్నిటికీ చెక్ పెట్టాలి. అన్నిటినీ సరిచేయడానికి ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుంది. లాస్ట్ సెకండ్ వరకు దానికోసమే నా ప్రయత్నం నేను చేస్తాను. సారీరా, నువ్వు చెప్పినట్టు క్యూటీ మ్యాటర్లో ఇప్పుడు నేను ఏది చేయలేను. నీ చావుకు నిన్ను వదిలేసి నేను ప్రశాంతంగా ఉండలేను అని నిర్ణయించుకున్న అభి ఆ తర్వాత క్యూటీ బేబీకి కూడా సారీ చెప్పుకున్నాడు. ఇవేమీ తెలియని క్యూటీ బేబీ మాత్రం తన లవ్కి అగెనెస్ట్ గా మారిన తండ్రి మీద కోపంతో రూమ్ దాటి బయటకు రావడం లేదు. తినడం మానేసింది, అమర్నాథ్ గారితో మాట్లాడడం మానేసింది. చివరికి ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి కూడా కనీసం ఫోన్ చేసి మాట్లాడలేదు. ఆమె మీద ప్రేమతోనే మొండిగా ఉందని కన్ఫర్మ్ చేసుకున్న నందిత కూడా కూతురు మీద పంతానికి దిగింది. దాని ఫ్యూచర్ కి ఏది బెస్టో నాకు తెలుసు, నేను అదే ఇస్తాను, దాని ఫ్యూచర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అదే ఫుల్ కాన్ఫిడెన్స్ తో తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ కి డేట్ ఫిక్స్ చేస్తోంది. క్యూటీ బేబీ మీద ఫుల్ ఇంట్రెస్ట్ గా ఉన్న కెనడా పెళ్లి కొడుకు వైభవ్ వెంటనే ఇండియాకి స్టార్ట్ అవుతానని ఫుల్ ఎక్సైట్మెంట్ తో చెప్తూ ఉంటే అమర్నాథ్ గారి మొహం మాడిపోయింది. క్యూటీ బేబీ ఇష్టానికి విరుద్ధంగా పోతున్న నందిత గారు భర్త నుంచి ఇటువంటిది ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడంతో వాళ్ళతో కాసేపు మాట్లాడి, ఓకే వైభవ్, ప్లాన్ యువర్ సెల్ఫ్ బట్ టేక్ కేర్, బేబీ మీద ప్రేమతో హడావిడి పడుకు,
ఇక్కడ అన్ని నేను చూసుకుంటాను అని అడ్వైస్ చేయడంతో థ్యాంక్ యూ ఆంటీ, యువర్ బెస్ట్ మదర్ ఇన్ లా, ఐ లవ్ యూ బోత్ ఆంటీ అంటున్న వైభవ్ బాబు పిచ్చి ఆనందానికి వెగటిగా చూస్తున్నారు అమర్నాథ్. వీడియో కాల్ కట్ చేసి భర్తని చూస్తూ, నీకు నచ్చినా నచ్చకపోయినా బేబీ మ్యారేజ్ వైభవ్తో జరుగుతుంది, మన స్టేటస్ కి తగ్గట్టు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ చేయండి అని ఆర్డర్ వేసి లేచారు నందిత వెళ్ళడానికి. పెళ్లి జరగడానికి నా ఇష్టంతో పని లేదు నందిత, ఇష్టపడాల్సింది, పెళ్లి చేసుకోవాల్సింది, ఆ తర్వాత కాపురం చేయాల్సింది మన బేబీ. ఏరి కోరి నీ ఇష్టంతోనే నన్ను పెళ్లి చేసుకున్నావు. అంత ఇష్టపడిన నిన్ను ముట్టుకోవడానికి వేళ్ల మీద లెక్క పెట్టుకునే విధంగా జరిగిన మన భార్యాభర్తల బంధానికి కూడా నీ పర్మిషన్ తీసుకున్నాను. ఇక ఇష్టం లేకుండా చేసే పెళ్లిలో బేబీని వాడు ముట్టుకుంటే దాని పేరు సంసారం అనరు. బేబీ కోపంలో అన్నట్టు అది ఇంకేదో అవుతుంది. అమ్మగా కాకపోయినా ఆడదానిగా ఆలోచించు అని మొదటిసారి ఉన్నది ఉన్నట్టు సీరియస్ గా బయటకు కక్కేశారు అమర్నాథ్. అంత ఓపెన్ గా ఇంకా తనని పాయింట్ చేస్తూ భర్త చెప్పిన నిజాలు మింగుడు పడని నందిత, స్టాప్ ఇట్ అమర్నాథ్ అంటూ గొంతు చించుకుని అరిచారు. అరిచి నా నోరు మూయించగలవు నందు, కానీ బేబీతో కాపురం చేయించలేవు. ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయడం బాధ్యత, అది తన ఇష్టంతో జరగాలి. నీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి బేబీని ఇన్వెస్ట్మెంట్ టూల్ గా యూజ్ చేయకు. తన ఇష్టం లేకుండా అభి లేదా వైభవ్ లేదా ఇంకెవడైనా సరే బేబీ వరకు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నువ్వెన్నైనా చేసుకో, బేబీ ఇష్టపడితేనే వైభవ్తో పెళ్లి జరుగుతుంది అని తెగేసి చెప్పి వెళ్ళిపోయారు అమర్నాథ్. మొదటిసారి అంత ఖచ్చితంగా సీరియస్ గా మాట్లాడిన అమర్నాథ్ గారి నిర్ణయంతో నందిత గారి ఆలోచనలు మారిపోయాయి. అనాథ, ఇంకా ఎటువంటి బ్రాండ్ స్టేటస్ లేని అభి నీడ కూడా కూతురు మీద పడడం ఇష్టం లేని నందిత ఏదో ఒకటి చేసి క్యూటీ ఇష్టంగా వైభవ్ని యాక్సెప్ట్ చేసేలా చేయాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అందుకోసం తనదైన ఆలోచనలు సాగిస్తూనే భర్త కోపాన్ని తగ్గించి ఒప్పించుకునే దారులు కూడా వెతుకుతున్నారు. తన బాడీ మీద ఉండి కూడా తనని ఇబ్బంది పెట్టకుండా బుద్ధిమంతుల్లా ఉలుకు పలుకు లేకుండా బజ్జున్న బల్బు బాబుని గంట నుంచి అలాగే మోస్తోంది సహస్ర. ఏంటి అని అడగాలి అనిపిస్తున్నా దేని గురించి అడగాలి, అడిగితే ఎలా రియాక్ట్ అవుతాడు అన్న ఆలోచనతో నెమ్మదిగా బ్లాంకెట్ అంచుల కింద నుంచి చేతిని లోపలికి చేర్చిన సహస్ర ఒత్తైన అతని జుత్తులో వేళ్లని కదుపుతూ రాజ్ అని పిలిచిన ఆ పిలుపులో ఇష్టంతో కూడిన ఇబ్బంది కదలాడుతోంది. అది గమనిస్తూ ఉన్నా రెస్పాండ్ అవ్వలేదు రాజ్. ఏదో తెలుసుకోవాలన్న ఆరాటం. డైరెక్ట్ గా అడగలేకపోయినా తన బిహేవియర్ తో అర్థం చేసుకోవచ్చు అని 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పిలిచింది. దానికి కూడా గాలి కూడా లోపలికి వెళ్ళలేనంత టైట్ గా హంస పాపని చుట్టుకున్న బాబులో ఈసారి కూడా రెస్పాన్స్ లేదు. ఏమైంది, ఎందుకు సడన్ గా డల్ అయ్యాడు అని ప్రశ్నలు తిరుగుతున్న మది బరువుగా మారుతూ ఉంటే సహస్ర హార్ట్ బీట్ లో వచ్చిన మార్పు అబ్జర్వ్ చేస్తూ రాజ్ అని మళ్ళీ పిలిచిన హంస పాపని బ్లాంకెట్ నుంచి బయటకు వచ్చి కళ్ళు చిట్లించి చూశాడు. ఒక్క చూపుతోనే 100 తిట్లు కుమ్మరిస్తున్న బాబు చిరాకు చూపులకి డిస్టర్బ్ చేశానా అని ముఖం చిన్న వేసుకుని అడిగింది సహస్ర. అంతకు మించి నీకు వేరే పనేమైనా ఉందా అని పళ్ళు బిగించి ప్రశ్నించిన బాబు కోపానికి పెదవులు ముడివేసి కళ్ళు పక్కకి తిప్పేస్తే, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు, ఊరించి టెంపర్ రేపుతారు, తీర్చమంటే భయం అంటూ వంకర్లు తిరుగుతారు. ఏ నాకు భయాలుండవా, నాకు టెన్షన్స్ ఉండవా? అయినా బాడీలోని ఫీలింగ్స్ బయటకు చెప్తున్నాను కదా, ఛాన్స్ తీసుకోనని నాతో చెడుగుడాడుతున్నావే హంస అని తిడుతూ ఉంటే మండిపడుతున్న బాబు ఫ్రస్ట్రేషన్ కేవలం నోటి వరకు మాత్రమే, బాడీ వరకు కాదు అని సెన్స్ చేసిన సహస్ర, నాటకాలు ఆడడంలో నిన్ను మించిన ఆస్కార్ యాక్టర్ ఇంకొకడు లేడు అని ఇన్నర్ వేసుకుంటూ సారీ పడుకో, ఇంకా డిస్టర్బ్ చేయను అంటూ బ్లాంకెట్ పైకి లాగి బాబు ఫేస్ పూర్తిగా కవర్ చేసింది. వీపు మీద పేర్లు రాసి రెచ్చగొట్టి ముఖం మీద దుప్పటి కప్పి అడగదొక్కటం నీకు మాత్రమే చెల్లిందే హంస అంటూ పళ్ళు నూరుతూ బ్లాంకెట్ నుంచి బయటకు వచ్చాడు. చెలికాడి నులివెచ్చని స్పర్శ దూరమవుతూ ఉంటే చేరుతున్న చలిగాలి దేహాన్ని తాకకుండా దుప్పటితో ఫుల్గా కవర్ చేసుకుంటూ రాజ్ ఎత్తి పడుపులకి వస్తున్న నవ్వుని పెదవి వెనుక దాచిపెట్టి కినుకుగా అయ్యగారి బలుపుని చూస్తోంది హంస పాప. సహస్ర ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తున్న ఎమోషన్ హార్ట్ లో లాక్ చేస్తూ బెడ్ దిగిన రాజ్ ఫ్లోర్ మీద ఉన్న సహస్ర టాప్ తన మీదకు విసిరి అవే తిట్లు కంటిన్యూ చేస్తూ లగేజ్ ఉంటే స్వెట్టర్ తీస్తూ ఉండగా ఫోన్ రింగ్ అయింది. ఇద్దరి ఎమోషన్స్ కి అక్కడితో ఫుల్ స్టాప్ పడుతూ ఉంటే ఫోన్ మీద కళ్ళు తిప్పారు.
తీసిన స్వెటర్ సహస్రం మీదకు విసిరి, నా అంత బాగా కాకపోయినా నేనిచ్చిన హీట్ నువ్వు మిస్ కాకుండా కొంతవరకు కవర్ చేస్తుందిలే అంటూ తన స్వెటర్ వేసుకుంటున్న అయ్యగారి యాటిట్యూడ్కి ఎరుపెక్కిన బుగ్గలతో వెచ్చని మందారాలు పూయిస్తోంది సహస్ర. చెప్పకుండానే అన్నీ తెలిసిపోతాయి. తెలిసినా చేతి బయట పెట్టడు అని కన్నార్పకుండా బాబుకు స్టిక్ అయిపోయిన సహస్ర ముక్కు మీద చిటికి వేసి, కళ్ళతో కాకుండా బాడీతో తినడం నేర్చుకోవే అని మళ్ళీ కౌంటర్ కొట్టి ఆ కాల్ శాలిని నుంచి కావడంతో ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. అమ్మకి బాగానే ఉంది కదా అని ఆన్సర్ చేయడమే మొదటి ప్రశ్నగా అడిగాడు రాజ్. హెల్త్ బాగానే ఉంది, కానీ మనసే నీ గురించి దిగులు పెట్టుకుంది అని చెప్తూ ఉంటే, ఆ మనసుకి ట్రీట్మెంట్ చేయడం కూడా నేర్చుకో అని సీరియస్గా చెప్పాడు. అటువంటి ట్రీట్మెంట్లు అందరూ చేయలేరు రాజ్, అందుకే నీకు ఫోన్ చేశాను, నువ్వే ప్రయత్నించు అనడంతో మానస గారి కండిషన్ అంచనా వేస్తూ, డాడ్ నా దగ్గర ఏమైనా దాచారా అని సూటిగా ప్రశ్నించాడు. దాటి పెట్టే అంత పెద్ద సమస్య ఏదీ లేదు. ఎప్పటిలా బావగారి ప్రయత్నం బావగారు చేశారు. అయితే ఈసారి దేవుడి రూపంలో అక్కను మీ పెళ్లి నాడు అమ్మవారికి కానుకగా ఇచ్చిన తాంబూలం భయపెడుతోంది అని క్లుప్తంగా జరిగింది వివరించి చెప్పింది శాలిని. తల్లి మనస్తత్వం పూర్తిగా తెలిసిన రాజ్కి మానస గారి భయం తీర్చలేనిదని తెలుసు. ఏం చెప్పాలో తెలియని, ఎవరికీ చెప్పుకోలేని ఆవేదనను మోస్తున్న తను ఆ భయంతోనే బీపీ డౌన్ అయి పడిపోతే అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశానని బావగారు చెప్పారు. దానికోసమే చెక్ చేయడానికి ఇంటికి వచ్చిన నాకు చెప్పుకొని అక్క చాలా భయపడుతుంది. నువ్వు మాట్లాడితే నార్మల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. కొద్ది రోజుల్లో శాశ్వతంగా అందరికీ దూరం అయిపోయే నీకు ఈ పంతం దేనికోసమో ఎందుకోసమో నాకు అర్థం కావటం లేదు. ప్లీజ్ రాజ్, నీ పంతం పక్కన పెట్టి అక్క కోసం పెళ్లి ఒప్పుకుంటాను అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, బాధపడుతున్న శాలిని ఎమోషన్కి రాజ్ పెదవుల మీద నవ్వు చేరింది. ఆ నవ్వులో రేపటి మీద ఆశ లేకపోయినా తల్లి కోసం బాధపడుతున్న శాలిని మీద నిండుగా రెస్పెక్ట్ ఉంది. బట్ అది బయటకు చూపించే టైప్ కాదుగా బాబు. అటువంటివి నీ బుర్రలో పెట్టుకొని నా బుర్ర తినకు. చేతనైతే డాక్టర్లా ప్రాపర్గా అమ్మని ట్రీట్ చేయి, లేకపోతే ఫ్రెండ్లా రియాలిటీకి అలవాటు పడేలా అమ్మకి అడ్వైస్ చేయి. రెండు మానేసి పాత చింతకాయ పచ్చళ్ళ నన్ను ఫ్రై చేయాలని చూస్తే మాత్రం నా సాడెస్ట్ స్టోరీలో ఫస్ట్ పేజీ నీకే అంకితం ఇస్తా అని రైజ్ చేసిన వాయిస్తో వార్నింగ్ ఇచ్చి తన మాటే శాసనం అన్నట్టు ఆ కాల్ కట్ చేసి వెంటనే జయదేవ్ గారికి కాల్ కొట్టిన రాజ్ ఆయన మీద కూడా ఒక రేంజ్లో తన బలుపు కుమ్మరించి వదిలాడు. ఏమైందండి అంటూ మాడిపోయిన మొహంతో నిలబడ్డ ఆయన్ను విడ్డూరంగా అడుగుతూ ఉంటే, 5 నిమిషాలు మానస, వచ్చి చెప్తా అని తలలో తిరుగుతున్న కొడుకు బండబూతులకి పిచ్చిగా పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ చేసుకుంటూ బాత్రూంలోకి దూరారు జయదేవ్ గారు. అన్ని కంప్లీట్ చేసుకుని ఫైనల్ గా హంస పాప కోసం ఫుడ్ ప్లేట్ లో నింపుకొని వచ్చిన రాజ్ చిల్లీ రెడ్ ఫేస్ కి ఏమైంది అంటూ కంగారుగా అడుగుతూ వచ్చిన హంస పాప లిప్స్ లాక్ చేశాడు డీప్ ఎమోషన్ తో. మరి ఇప్పుడు బాబులో నడుస్తున్న ఆ ఎమోషన్ ఏంటి? నందిత క్యూటీ పాప విషయంలో ఏం చేయబోతోంది? వైభవ్ కెనడా నుంచి దిగబడితే క్యూటీ పాప రియాక్షన్ ఏంటి? బాబుకి హర్రర్ మూవీ చూపిస్తుందా, లేక బక్రా బాబుని అడ్డం పెట్టుకుని హబీలోని ఎమోషన్ ని బయటకు తెస్తుందా? అనీష్ విషయంలో ప్రీతి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.